ఎట్టి పరిస్థితులలో అన్నమాటని అలాగే నిలబెట్టుకోవడం అన్నది సాధ్యము కావచ్చు కాకపోవచ్చు అన్న విషయము గుర్తిరిగి కదా ప్రతిజ్ఞ చెయ్యాలి. గాంధీవమును నువ్వు ఇంకొకరికి అన్న మాట లోకములో ఎవ్వడు ఎప్పుడు ఏ సందర్భంలో అనడు అని ఏ కారణానికి నువ్వు నిర్ణయించుకున్నావు? ఎలా తీసుకున్నావు ఆ నిర్ణయాన్ని? అసలు అలా అనవలసిన అవసరం ఉండదు అని ఎలా నిర్ణయించుకున్నావు? అలా నన్ను అనరు, ధర్మరాజు అనకూడదు, భీవుడు అనకూడదు, నకులుడు అనకూడదు, సహదేవుడు అనకూడదు, కృష్ణుడు అనకూడదు, ఎవడో అనకూడదు, అలా అంటే చంపేస్తా. ఏమిటా పెంకితనం? అంటే నువ్వు అనుకున్నావు కాబట్టి చంపేస్తావా? అంటే యువతలవాడి ధర్మంతో, యువతలవాడి పరిణితితోటి, యువతలవాడి ఏమిటన్న దాంతో నీకేం సంబంధం లేదా? నువ్వు ప్రతిజ్ఞ చేసావు కాబట్టి చంపేయడం, అంతేనా? అసలు అటువంటి ప్రతిజ్ఞ చేసినప్పుడు ఈ ప్రతిజ్ఞని మనం పాటించగలమా? ఇది ఎప్పుడైనా నాకే ఎదురొచ్చి ధర్మాన్ని సత్యాన్ని పరీక్షలోకి నెట్టేస్తుందా అన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించి ఉంటే ఇటువంటి ప్రతిజ్ఞలు చేస్తావా? ఎందుకని అడుగుతున్నాడంటే ఈ మాట, ఏది మనం నిరంతరం పట్టుకోవడం సాధ్యం కాదో దాని గురించిన సరిగైన అవగాహన లేని దాన్ని ఆ పరిణతి పొందకుండా నిర్ణయం తీసుకుని దాని మీద ప్రతిజ్ఞ చెయ్యడము సాధ్యము కాదు. ఎందుకో తెలుసా? మనం అనుకుంటున్నటువంటి తీరు ఒకలా ఉంటుంది, శాస్త్రమునందుండేటటువంటి కోణం ఒకలా ఉంటుంది. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. అహింస అని నేను అన్నాను అనుకోండి. అహింస అంటే ఏమిటి? సాధారణ ఏ ప్రాణి జోలికి వెళ్ళకూడదు, ఏ ప్రాణిని చంపకూడదు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, నేను బ్రతకాలి, అది తప్పదు కదా. ఏ ప్రాణి అయినా ముందు తనని తాను చంపేసుకోలేడుగా, తాను బతకాలి. తాను బతకాలంటే అన్నం తినాలా? అన్నం తినాలంటే పొయ్యి వాడాలా? పొయ్యి వాడడం అంటే అగ్ని వెలిగించాలా? అగ్ని వెలిగించినప్పుడు అందులో కొన్ని ప్రాణులు మరణిస్తాయా? నీళ్లు తీసుకొచ్చి ఉడికిస్తే నా కంటికి కనపడని అనేక సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయా? అందుకేనా కొన్ని సమయాల్లో నీళ్లు కాచుకుని తాగుతుంటాం. ఇవన్నీ హింసా సాధనములు కావా? మరప్పుడు హింస చెయ్యని వాడు ఉంటాడా? అందుకే హింసని శాస్త్రం కేవలముగా అక్షరముల మధ్యలో చదవదు. ఏవి నీవు అవతల వాళ్ళని పాడు చెయ్యాలి, చంపేయాలి, క్రౌర్యంతో ప్రవర్తించాలని ఆలోచించలేదు. అన్నం వండుకోవడం నీకోసం వండుకున్నావు, అన్నం తినడం కోసం వండావు. కానీ ఆ పొయ్యి పెట్టి వాటిని చంపడం అని ఉద్దేశ్యం అది కాదుగా నీ ఉద్దేశ్యం. కాబట్టి ఏవి తప్పక నువ్వు చేస్తున్నావో అప్పుడు జరిగిన కొద్ది హింస ఏది ఉందో అది తప్పక చేస్తున్నది, కాబట్టి దాన్ని అహింస కిందే తీసుకుంది. అలాగని స్వయం బుద్ధి చేత ఇది నేను తప్పక చేస్తున్నానని ప్రతిదాన్ని ఆ చట్టంలోకి తెచ్చేయకూడదు. అలా అహింస అవునా కాదా అన్నది చెప్పడానికి ఒక ప్రాజ్ఞత ఉంటుంది కాదు తప్ప అది నీకు చిన్నతనంలో నువ్వు తీసుకున్న నిర్ణయం. అందుకని ఇది నిలబెట్టుకోగలనా అన్న దాని మీద నీకు పరిణతి లేదు, లేకుండా చేసుకున్నావు. నీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. నీలాగే ప్రతిజ్ఞ చేసిన వాడు ఉన్నాడు. ఆయన ఒక నదీ సంగమ స్థలానికి వెళ్ళాడు. నదీ సంగమ స్థలం పరమ పవిత్రమైన ప్రదేశం, అక్కడ ఉండాలి అనుకున్నాడు. ఆయన పేరు కౌశికుడు. ఆయన అక్కడికి వెళ్ళి నివాసం ఉంటున్నాడు. ఆయన సత్యము వినా నేను ఏవీ మాట్లాడను, ఒక్క సత్యమే మాట్లాడతాను అన్నాడు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత పరిపాలన చెయ్యాలనుకున్నాడు. ఇది సాధ్యమా అసాధ్యమా? దీనికి ధర్మానికి ఎదురొచ్చినప్పుడు రెండు ఒకదానితో ఒకటి ఘర్షణ పడినప్పుడు లౌక్యమేమి? ఎలా నేను సత్యాన్ని పరిపాలన చేస్తూనే ధర్మం దెబ్బతినకుండా చూసుకోవాలి. సత్యమును పాటించి ధర్మాన్ని వదిలినా, ధర్మాన్ని పాటించి సత్యాన్ని వదిలినా ప్రయోజనం ఏమీ ఉండదు. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటో తెలుసా? శ్రీరామాయణమే. ఎందుకనంటే శ్రీరామాయణంలో దశరథ మహారాజు గారు ఏం పట్టుకున్నాడంటే ధర్మాన్ని పట్టుకున్నాడు. కైకమ్మ ఏం పట్టుకుందంటే సత్యాన్ని పట్టుకుంది. ఆవిడంది, నువ్వు నాకు మాట ఇచ్చావా లేదా? యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు 2 వరాలు ఇచ్చావా? నేను అడిగినప్పుడు 2 వరాలు తీరుస్తానన్నావా? వరాలు ఇచ్చి తీర్చవలసిన అవసరం ఉంది కాబట్టి నువ్వు సత్యప్రతిజ్ఞుడవు కావాలి, నేనన్నది నువ్వు తీర్చాలి. ఆవిడ సత్యం పట్టుకుంది.
దశరథుడు ఏం పట్టుకున్నాడు? ధర్మం పట్టుకున్నాడు. పెద్దవాడికి రాజ్యం ఇవ్వాలి, అది ధర్మం అన్నాడు. ఆయన ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని వదిలేడు, ఈవిడ సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని వదిలింది. ఆయన పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం అవ్వలేదు, ఈవిడ కోరుకున్నట్టుగా రాముడు రాజ్యానికి రాకుండానూ ఆపలేకపోయింది. నిలబడ్డాయా? ధర్మాన్ని విడిచిన సత్యం, సత్యాన్ని విడిచిన ధర్మం నిలబడవు. సత్యధర్మములు రెండు కాళ్ళు అవ్వాలి. రెండు కాళ్ళు అయితేనే నడక గమ్యాన్ని చేరుతాడు. లేనినాడు ఒకదాన్ని ఒకటి ఉరుసుకుంటాయి తప్ప ఒకదాన్ని ఒకటి రక్షించుకో. ఈ పరిణతి లేని ప్రతిజ్ఞ నువ్వు చేసి పరిపాలన చేస్తానడం ప్రమాదకరమైనటువంటి విషయం. అది నిన్ను అధోగతికి తీసుకెడుతుంది, ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆ కౌశికుడు నదీ సంగమ స్థానానికి చేరాడు, పరమ ప్రమాదకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఇది పరిపాలించగలనా ఆలోచించలేదు. అందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని పట్టుకోలేదు. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు, పట్టుకోలేదు. పట్టుకోకుండా ఏమని ప్రతిజ్ఞ చేశాడంటే, నేను ఎప్పుడూ సత్యమును మాత్రమే పలుకుతాను అన్నాడు. అలాగే పలుకుతున్నాడు. నోరు విప్పితే ఆయన సత్యం ఒకటే పలుకుతాడు. ఒకసారి ఏమైందంటే, దారి దొంగలు బాటసారులందరినీ తరువుకొచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్నవి ఎత్తుకుపోదామని. వాళ్ళందరూ వచ్చి పాపం ఈ ఆశ్రమం కనపడింది వాళ్ళకి. ఈయన అక్కడ ఉన్నాడు, ఆ కౌశికుడు. ఆ చుట్టూ పొదలు ఉన్నాయి. ఇక్కడ ఎవరో ఉన్నాడు కదా తపస్సు చేసుకుంటున్న ఆయన, ఈయన మనని కాపాడతాడులే అనుకున్నారో ఏమో, వాళ్ళందరూ పొదల్లో దూరేరు. ఈయన చూశాడు కౌశికుడు, ఎవరో ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి ఓ 50 మంది పొదల్లో దాక్కుని కూర్చున్నారే అని. దొంగలు వచ్చారు, వాళ్ళకి కనపడలేదు. వీళ్ళు ఎటన్నా పారిపోయారా, ఇక్కడెక్కడా దాక్కున్నారా అనుమానం వచ్చి ఈ కౌశికుడిని అడిగారు, ఏమయ్యా ఇటువా 50 మంది బాటసారులు పరిగెత్తుకొచ్చారు కదా, వాళ్ళు ఎక్కడన్నా దాక్కున్నారా ఇక్కడ అని అడిగాడు. ఆయన ఆలోచించాడు. నేను సత్యమును మాత్రమే మాట్లాడతానని ప్రతిజ్ఞ చేశాను కదా, ఇప్పుడు నాకు తెలియదు ఇక్కడ లేరు అని చెప్పినా ప్రమాదం, నేను చూడలేదు అబద్ధం. కాబట్టి నేను సత్యము చెప్పాలంటే ఏం చేయాలి? నేను చూశాను కాబట్టి అదిగో వాళ్ళు అని పొదల్లో వాళ్ళని చూపించాలి. అప్పుడు నేను సత్యమునే పలికినట్టు, నేను మాట తప్పలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, అరిగో వాళ్ళు అని చూపించాడు. ఈ వచ్చిన దొంగలు ఏం చేశారంటే, అమ్మా మాకు కనపడకుండా పారిపోదాం అనుకున్నారా అని చెప్పి 50 మందిని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నవి ఎత్తుకుపోయారు. ఈయన్ని నరకానికి తీసుకెళ్ళారు కౌశికుణ్ణి. ఆయన అన్నాడు, అది నేను ఎప్పుడు సత్యం మాట్లాడాను కదా అన్నాడు. ఎందుకు నీ పనికి మాలిన సత్యం? ధర్మానికి వ్యతిరేకం. ధర్మములలో కల్లా సారవంతమైనది ఇది, అహింస పరమో ధర్మ. నువ్వు అబద్ధం చెప్తే వచ్చిన నష్టం ఏమిటి? 50 మంది బతకడం ప్రధానం అక్కడ. కౌశికుడు చేసిన ప్రతిజ్ఞ ఎంత గొప్పదో నువ్వు చేసిన ప్రతిజ్ఞ అంత గొప్పది. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశావా, అందుకని ధర్మరాజు అన్నాడు కాబట్టి చంపేస్తావా? చంపేసిన అంతటి మహానుభావుడు ఎవరున్నాడు, నేను చేసిన మాట నిలబెట్టేసుకున్నానని లోకమంతా పెద్ద కీర్తి గణించేద్దాం అనుకుంటున్నావా? అదే సత్యధర్మములంటే. ఎవరిని చంపుదాం అనుకుంటున్నావు? అలా చంపచ్చా? ఏమైనా ఆలోచన ఉందా? ఏం పనులవి? ఏమిటో తొందరపాటు, అర్థం లేని విషయాలు. ఎంత ఆవేశపడ్డాడో అంత కిందకి దిగిపోయింది ఆ ఆవేశం అంతా. అది కృష్ణ పరమాత్మ యొక్క మాట తీరు. కౌశికుడు చేసిన ప్రతిజ్ఞ ఎంత గొప్పదో నువ్వు చేసిన ప్రతిజ్ఞ అంత గొప్పది. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశావా, అందుకని ధర్మరాజు అన్నాడు కాబట్టి చంపేస్తావా? చంపేసిన అంతటి మహానుభావుడు ఎవరున్నాడు, నేను చేసిన మాట నిలబెట్టేసుకున్నానని లోకమంతా పెద్ద కీర్తి గణించేద్దాం అనుకుంటున్నావా? అదే సత్యధర్మములంటే. ఎవరిని చంపుదాం అనుకుంటున్నావు? అలా చంపచ్చా? ఏమైనా ఆలోచన ఉందా? ఏం పనులవి? ఏమిటో తొందరపాటు, అర్థం లేని విషయాలు. ఎంత ఆవేశపడ్డాడో అంత కిందకి దిగిపోయింది ఆ ఆవేశం అంతా. అది కృష్ణ పరమాత్మ యొక్క మాట తీరు. ఆయన మాట్లాడితే అంత గొప్పగా వేదాంతాన్ని ఆవిష్కరిస్తాడు. కాబట్టి ఇది ఇక్కడే కాదు, శ్రీరామాయణంలో కూడా ఉంది. సీతమ్మ తల్లితో హనుమ మాట్లాడారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం శకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. పిల్లి పిల్లంత ఉన్నటువంటి హనుమ సీతమ్మ తల్లితో మాట్లాడినప్పుడు అక్కడున్న రాక్షస స్త్రీలు చూశారు. వాళ్ళు సీతమ్మని అడిగారు, ఆ కోతి పిల్ల కొమ్మల మించి దిగొచ్చి నీతో ఏదో మాట్లాడింది కదా, ఏమిటది అని అడిగారు. అడిగితే ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేహ హ్యహే పాజాన్. నాకు ఆ వచ్చినవాడు ఎవరు, ఏం మాట్లాడాడు అని మీరు అడిగితే నేనేం చెప్పను?
యుయమేనాభిజానాతి యూయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ. పావుకి కాళ్ళుంటాయా అని అడిగారు అనుకోండి. పావుకి కాళ్ళుంటాయా అంటే నేను పావుని పట్టుకుని తిప్పి చూడనా, దాని సంగతి దానికి తెలుసు, నాకెలా తెలుస్తుంది? పాము కాళ్ళు పావుకి తెలుస్తాయి. వచ్చినది ఎవరంటే మీకు తెలియాలి. మీ ఊళ్ళో ఎవడొచ్చి మాట్లాడాడు నాతో, నన్ను అడుగుతారేంటి? కొద్ది కిసకిసలాడింది వెళ్ళిపోయింది. అది ఎవరంటే నేనేం చెప్పనండి. తెలియదు ఆవిడికి. వచ్చిన వారు హనుమాన్ తెలీదా? తెలుసు, మహాపతివ్రత. కానీ వచ్చిన వారు హనుమ, ఆయన కేసరీనందనుడు, రాముడి పలుపునొచ్చారు, నాకు ఉంగరం తెచ్చిపెట్టారు అని సత్యవాక్యం అని మాట్లాడింది అనుకోండి. ఇంత కష్టపడి ఆవిడ కోసం వచ్చిన ఒక మహానుభావుణ్ణి పట్టుకుని చంపేస్తారు. అప్పుడు ప్రాణిహింస అహింస పరమో ధర్మ, నీ సత్యము ధర్మాన్ని పాడు చేసేసింది. ధర్మాన్ని కాపాడడానికి అసత్యమును పలికావు, ధర్మం నిలబడింది. అప్పుడు అమృత దోషం రాలేదు. పెద్ద ధర్మాన్ని ఒకదాన్ని కాపాడడం కోసం ఒక చిన్న అసత్యాన్ని చెప్పవలసి వస్తే అది అసత్యము కిందకి రాదు, సత్యము కిందకే వస్తుంది సుమా. నిజంగా ధర్మరాజుని కాపాడుకోవడం కోసం నువ్వు చంపేయకుండా ఇంకొక మార్గానికి వెడితే, చంపకుండా నా మాట నేను నిలబెట్టుకోవడానికి ఇంకొక మార్గం ఏమైనా ఉందా అని అడగకుండా చంపేయడానికి వెళ్ళావు. అలా అడిగితే మార్గము ఉంటే అది కదా నువ్వు అనుసరించాలి. అప్పుడు ధర్మం నిలబడాలి కదా, ధర్మరాజు గారి బతకాలి కదా. అంతేకాని నువ్వు అన్నావనా ఇన్ని చంపేస్తావా? ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అయ్య బాబోయ్, ఇంత వేదాంత ప్రసంగం చేశావా? నేను కాని నీ మాట వినకపోయి ఉండి ఉంటే ఎంత భయంకరమైనటువంటి పాపము చేసి ఉండేవాణ్ణి అంటే ఇక నేను ఆ పాపము నుండి బయటికి రాలేను. ఎందుకని? రాజహత్య, భ్రాతృహత్య, పితృహత్య, ఒక ధర్మానుష్ఠాన తత్పరుడి హత్య, ఇన్ని ఇమడి ఉన్నాయి అందులో. ఆ పాపం నన్ను కట్టి కుడిపోయేదు. కాబట్టి ఒక తప్పు చెయ్యబోతున్నటువంటి పిల్లవాణ్ణి తల్లిదండ్రులు ఎంత ప్రేమతో తీసుకొచ్చి లాలించి బుజ్జగించి మంచి మాటలు చెప్పి తప్పు చెయ్యకుండా కాపాడతారో అలా కాపాడేవు నన్ను కృష్ణ. ఎంత ప్రేమ! రక్షించడం అంటే ఇది. బాహ్యంలో శరీరాన్ని రక్షించడమే కాదు, పాపము చేసి జీవుడు పతనమైపోకుండా కూడా కాపాడేవు నన్ను. లేకపోతే ఈ పాపం నన్ను ఎంత కట్టి కుడిపేదో. నీ రక్షణ సామర్థ్యాన్ని నేను ఏమని వర్ణించగలను? అయోగ్యమైన కార్యం చెయ్యకుండా నన్ను బయటపడేశాం, కానీ నా ప్రతిజ్ఞ వ్యర్థమైపోకుండా నాకేదన్నా మార్గం చెప్పు. అర్జునుడు ఇంత ప్రతిజ్ఞ చేశాడు, కానీ చంపేస్తే బాగుండదని ఊరుకున్నాడని కూడా అనకూడదు కదా. అందుకని ఇన్ని చెప్పావు కదా. నేను ఇప్పుడు ధర్మరాజు గారిని చంపకుండా, నా మాట పోకుండా మధ్య మార్గం ఏదైనా ఉంటుందా? సీతమ్మ చెప్పినట్టు ఏదో ఈ అరుగు మించి ఆరుగెక్కినట్టు ఇలా ఉంటుందా? అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, అతిశిత కర్ణపానహతి నంగమునొచ్చిన దాన నల్గి ఈ పతి నిన్ను ఇవ్వబల్కుటిది ప్రభవము ఇంతియ కాక నీ ఎడన్మతి పటు కోపముం కలదే మరుతసూనుడు నీవు తమ్ములం చతుర వినీతి ఈతని వశంబున కాదు చిరింతురిప్పుడు. ఏమయ్యా, నిన్ను అంత మాట అన్నాడు అంటే ఏ పరిస్థితిలో అన్నాడు? అన్నగారిగా కాదు నిన్నన్నది, ఒక ప్రభువుగా అన్నాడు, ఒక మహారాజుగా అన్నాడు. ఎందుకని? నిన్ను నమ్మి యుద్ధానికి వచ్చాడు. నిన్ను నమ్మి యుద్ధానికి వస్తే నువ్వు ఇప్పటి వరకు కర్ణుడిని చంపలేదు. చంపని కారణం చేత ఆ కర్ణుడు ఇతన్ని బాణాలు వేసి గాయపరచి బాధపెట్టి తరిమి కొట్టి ఓడించాడు. మానసికంగా శారీరకంగా కూడా బాధపడ్డాడు. తను ఎవరిని నమ్మి యుద్ధానికి వచ్చాడో ఆ వ్యక్తి యుద్ధం చేసి కర్ణుణ్ణి చంపి ఉంటే ఈ బాధ నాకు కలిగేదన్న ఆర్తి చేత ఒక ప్రభువుగా మాట్లాడాడు. అప్పుడు ఆయనకు ఆ అధికారం ఉన్నదా లేదా? అలా అనొచ్చా ప్రభువు? ఎందుకు అనకూడదు? అనడేమిటి మరి ప్రభువు? తన దగ్గర ఉన్న భృత్యులను అనడం అంటాడు. మరి అన్నప్పుడు నువ్వు జవాబు చెప్పాలి దానికి. అంతేకాని నువ్వు అలా అన్నావు కాబట్టి నిన్ను చంపేస్తాను నాకు ప్రతిజ్ఞ ఉందంటావేంటి? అన్నయ్యగా మాట్లాడతావా? అర్జునుడిగా, నకులుడిగా, సహదేవుడిగా, భీమసేనుడిగా మీ నలుగురి కన్నా ధర్మరాజు గారికి ప్రపంచం ఉందా? మీ నలుగురంటే ఎంత ప్రాణం ఆయనకి. అటువంటి తమ్ముడుగా చంపేస్తానంటావా?
లేదు, ఆయన అడగడానికి అధికారం ఉన్న ప్రభువుగా అడిగితే నాకు ప్రతిజ్ఞ ఉందని చెప్పి తిరగబడి ఆయన్ని చంపేస్తానంటావా? ఏ పరిస్థితిలో ఆయన నిన్ను అడిగాడో నీకు తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు చంపవలసినటువంటి అగత్యము లేదు, కానీ నీ ప్రతిజ్ఞ నిజం అవ్వాలని అడుగుతున్నావు. ఒక మాట చెప్తా, చెయ్యి. నీ విట్టివాడవని ధరణీ విభునిం పలుకు, అది నీ చంపుట సంభావించి పిదప ప్రణతుడవై వినయము చేయు చిత్తమలర అతనికిన్. పెద్దలైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ పెద్దలైనటువంటి వారు గౌరవనీయులైన వారు ఎవరుంటారో అటువంటి వారి మీద అదే విధంగా నిందావాక్యాలు పలికితే దాని వలన 3 అప్రయోజనములు కలుగుతాయి. ఒకటి, వారిని చంపిన పాపం ఖాతాలో పడుతుంది. ఎవరు గౌరవమునకు యోగ్యులో వారిని నింద చేస్తే వారిని చంపేసిన ఫలితం. 2, నిష్కారణంగా అదే పనిగా మనం కనపడ్డ ప్రతి వాళ్ళని నింద చేస్తున్నాం అనుకోండి, ఎదురుగుండా మంచిగా మాట్లాడడం, ఆ వచ్చిన వాడు వెళ్ళిపోగానే ఆయన ఏదో నింద చేయడం. అలా నింద చేస్తే ఏమవుతుందంటే అవతల వారు చేసిన పాపాన్ని యువతల వారి ఖాతాలో వేసి యువతల వారు ఇవాళ చేసిన పుణ్యాన్ని అవతల వారి ఖాతాకి మారుస్తారు. నింద వలన వచ్చే ప్రయోజనం ఏమిటంటే చేసిన పుణ్యమంతా శూన్యమైపోతుంది, పాపము పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎంతో అవసరమై అది ప్రతిపాదించవలసి వస్తే తప్ప నిష్కారణముగా నింద చెయ్యవద్దు. మనిషిని మనిషిగా బ్రతకడానికి అవసరమైన అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధిని ఏర్పాటు చేయడానికి శాస్త్రాలు వచ్చాయి. మీకు ఇక్కడ కృష్ణార్జున సంవాదం వింటుంటే తెలియట్లా మనిషిని మనిషిగా బతికించడానికి ఎలా వచ్చాయో. కాబట్టి నువ్వు ధర్మరాజు గారిని నిందావాక్యములు పలుకు, ఆయనని నింద చెయ్యి. ఆయన్ని నింద చేస్తే ఆయన్ని చంపేసినట్టు. కానీ మహాత్ముల పట్ల అలా నింద చెయ్యొచ్చా? అందుకని వెంటనే ఏం చేస్తావంటే, తప్పనిసరి పరిస్థితులలో ప్రతిజ్ఞ చేశాను కాబట్టి మిమ్మల్ని నింద చేశాను, మిమ్మల్ని చంపేసినటువంటి ఫలితమే కలుగుతుంది, నా ప్రతిజ్ఞ సత్యం అవ్వాలి అందుకన్నాను. మిమ్మల్ని భౌతికంగా చంపకూడదు, ఆ గౌరవంతో అన్నాను తప్ప నా మాట ఏదో తెలిసో తెలియకో చేసిన ప్రతిజ్ఞ సత్యం అవడానికి అన్నాను తప్ప వేరు భావన లేదు. నన్ను మన్నించండిని 2 చేతులు కైమోడ్చి క్షమించమని నమస్కరించు, అక్కడతో నీ ప్రతిజ్ఞ పూర్తి. ఇదేదో ఉభయతారకంగా బాగానే ఉంది. నిష్కారణంగా పాడైపోయకుండా అన్నయ్యని 4 మాటలు నింద చేసేస్తే ఇక్కడతో ఈ గొడవ వదిలిపోతుంది, అన్నయ్యని చంపేసినట్టు. ఆ తర్వాత అన్నయ్యకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, అన్నయ్య తప్పనిసరి పరిస్థితిలో అన్నాను అన్నయ్య, నన్ను మన్నించు, నాకు ఆజ్ఞని కర్ణుడిని సంహరిస్తాను అంటాను అనుకున్నాడు. అనుకుని కృష్ణుడు చెప్పాడుగా నింద చెయ్యి అని తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి. అందుకని ధర్మరాజు గారి వంక తిరిగి, ధర్మరాజా నువ్వు నన్ను నింద చేశావు, ఎవరు నింద చెయ్యాలి? యుద్ధం చెయ్యగలిగిన వాడైతే చెయ్యలేదని ఇంకోటి నింద చెయ్యాలి. భీముడు చేస్తున్నాడు అక్కడ కురుక్షేత్రంలో కర్ణుడితో. పారిపోలా నీలా, ఆయన నిందించాలి నన్ను నిందిస్తే. నువ్వెవరివి నిందించడానికి? దెబ్బలు తిని పారిపోయి ఇచ్చిన వాడివి నువ్వు, యుద్ధం చేసి చంపవలసిన వాడిని నేను, నా మీద ఆధారపడ్డవాడివి నువ్వు. ఆధారపడ్డవాడివి అవసరం తీర్చుకోవాలి, అంతేగాని నువ్వు ఎందుకు చంపి రాలేదని నిందిస్తావే అంటే మళ్ళీ అంటున్నాడని మీరు అనుకోకూడదు. నింద చేస్తే అది చంపడంతో సమానం కాబట్టి నిందిస్తున్నాడు. కాబట్టి నన్ను భీముడు నిందించాడు అనుకోదానికి అర్థం ఉంది, ఎందుకంటే కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు అక్కడ. ఒరే నేను యుద్ధం చేస్తున్నాను రా, నువ్వెక్కడికి పోయావురా అంటే అర్థం ఉంది, నువ్వెవరివి పారిపోయి వచ్చి నన్ను అంటావు. కాబట్టి నీకు నిందించే అధికారం లేదు. అసలు నిజంగా పారిపోయి వచ్చి నన్ను తిడుతున్నావే, నేనేం చెయ్యక్కర్లేదు. అలా చేసిన తప్పుకి నీ నాలుక తనంత తాను ముక్కలై కింద పడాలి. ఎందుకు పడలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. నిందించాలనే నిందిస్తున్నాడు సుమండి, ప్రతిజ్ఞ సత్యం అవడానికి. నీలాగే కర్ణుడితో యుద్ధం చేయలేని సోదరులు ఉన్నారు, నకుల సహదేవులు. వాళ్ళిద్దరూ కర్ణుడికి ఎదురు తిరిగి పోరాటం చెయ్యలేరు. వాళ్ళు ఇలా మాట్లాడు, వాళ్ళు నీకన్నా చిన్నవాళ్ళు కానీ సంస్కారంలో పెద్దవాళ్ళు. వాళ్ళు నీలా మాట్లాడరు, నువ్వు పెద్దవాడివి, వాళ్ళల్లా నువ్వు మాట్లాడవు. ఎందుకు ఆ పెద్దరికం? కాబట్టి నీకు మాట్లాడడం రాలేదు. అయినా నేను ఒక మాట చెప్తాను చూడు,
అసలు నిన్ను జూదమాడమని ఎవడు చెప్పాడు? వెళ్ళి జూదం ఆడావా? రాజ్యాన్ని ఉడ్డావా? 12 ఏళ్ళు అరణ్యవాసమా? ఓ సంవత్సరం అజ్ఞాతవాసమా? చటుక్కుని 10 వేసావా? ఓడిపోయి వచ్చేసావా? నువ్వు ఓడిపోయావు కాబట్టి మేమందరం అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయమా? నువ్వు చేసిన పనికి పగలు పెరిగాయా? నువ్వు చేసిన పనికి ద్రౌపదీ వస్త్రాపహరణం చేశారా? ఇంత వక్రబుద్ధి ఎవరికుంది? నీకుంది. అక్కర్లేని జూదం, అక్కర్లేని వ్యసనం నీకెందుకు? ప్రభువుగా ఉండక ఇలాంటి పనులన్నీ చేసొచ్చావా? చేసొచ్చి నాకు నీతులు చెప్తున్నావా? నువ్వెందుకు కర్ణుడిని చంపలేదని అడుగుతున్నావా? అసలు అడిగే అధికారం నీకుందా? అని అన్నయ్యని నింద చేసేశాడుగా. ఇప్పుడు అన్నయ్యని చంపేసినటువంటి పరిస్థితి ఏర్పడిపోయిందిగా, ఇంకా చంపక్కర్లేదు. అమ్మయ్య, నా మాట నిజమైపోయింది. గాంధీవం ఇంకొకటికి ఇమ్మన్నవాణ్ణి చంపుతానన్న ప్రతిజ్ఞ పూర్తయిపోయినట్టే, నింద చేసేశాను కాబట్టి. అదే సమయంలో ధర్మరాజు గారిని చంపకుండా కూడా నిలదొక్కుకోగలిగారు. కృష్ణ భగవానుడు అనుగ్రహం వల్ల 2 సాధించారు. కృష్ణుడు అనుకున్నాడు, అమ్మయ్య కథ సుఖాంతమైంది అనుకున్నాడు. వెంటనే మళ్ళీ గతి తీశాడు. ఇదేమిటి ఇప్పుడే కదా అయిపోయింది, గాంధీవం ఇమ్మన్నాడు చంపేస్తానన్నావు, నింద చెయ్యి చంపేసినట్టే అన్నాను, నింద చేసేసావు, మళ్ళీ కత్తి ఎందుకన్నాడు. మహానుభావుడు మా అన్నయ్య. ధర్మరాజు గారంటే సామాన్యుడా? అటువంటి ధర్మరాజు గారిని పట్టుకుని ఎన్ని మాటలు అన్నాను చంపేయడానికి సమానంగా. అంత నింద చేయడమా మా అన్నయ్యని? ఇంకెందుకు నా బతుకు, మా అన్నయ్యనంత నింద చేశాక ఇక నేను బతకను, పొడుచుకు చచ్చిపోతానన్నాడు. మళ్ళీ ఇదోట అన్నమాట తప్పను. పొడుచుకు చచ్చిపోతానన్నాను కాబట్టి పొడుచుకు చచ్చిపోతానంతే, లేకపోతే ఈ మాట తప్పిన వాడిని అవుతాను మళ్ళీ. అమ్మ నాయనో, ఈ ప్రతిజ్ఞలేమిటి, ఈ మాటలు, ఈ అల్లరేమిట్రా నాయన? 24 గంటలు ఆవేశమే. కృష్ణుడంటే ఏదో యుద్ధభూమిలో రక్షించడం కాదు, ఇలాంటి వాళ్ళందరి మధ్యలో వేగాలంటే, ఇలాంటి వాళ్ళందరినీ ఓ దారిలో పెట్టాలంటే ఎంత ఓపిక ఉండాలండి మహానుభావుడికి. నిజంగా ఎవడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎవడు ఏం వద్దంటాడో తెలీదు, ఏది కావాలంటాడో తెలీదు. మళ్ళీ కత్తి తీసి నన్ను నేను పొడుచుకుంటానన్నాడు. అన్నయ్యని నింద చేసినందుకు కదా చచ్చిపోతానంటున్నావు. ఓ పని చెయ్యి, నేను నీకో మాట చెప్తాను. నిన్ను నువ్వు పొడుచుకు చచ్చిపోక్కర్లేదు, అవతల వాణ్ణైతే నిందిస్తే చంపినట్టు, నిన్ను నువ్వు పొగుడుకుంటే నువ్వు చచ్చిపోయినట్టు. అందుకు నిన్ను నువ్వు పొగిడేసుకోవు సార్ అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి 3 లోకాల్లో నాలాంటి విలుకాడున్నాడా? నా వంటి విలుకాడు లేడు. బహుశా నాతో పోలిస్తే ఏమైనా కొద్దిగా శివుడు సరిపోతాడేమో అంతే తప్ప అసలు నాతో సమానమైన విలుకాడు ఈ భూమండలంలో లేడు. అంత గొప్పవాణ్ణి నేను. రాజసూయం చేశారు మా అన్నయ్య గారు. ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు కోట్లాది ధనాన్ని తీసుకొచ్చిన వాడు ఎవరు? ఉత్తర దిగ్విజయ యాత్ర చేసి రాజుల దగ్గర కప్పంగా ఎంత ధనాన్ని తీసుకొచ్చానో. అంతేకాదు, అసలు సంక్షప్తకుల పేరు చెప్తే ఎవరైనా వణికిపోతారు. అటువంటి సంక్షప్తకులందరినీ కూడా అణిచినటువంటి వాణ్ణి, ఓడించిన వాణ్ణి ఎవరు? నేను. ఇంత గొప్పవాణ్ణి నేను అని కృష్ణుడి వంక తిరిగాడు. నన్ను నేను చంపేసుకున్నట్టేనా అన్నాడు. అయిపోయింది. 2 ప్రతిజ్ఞలు పూర్తయిపోయాయి. ధర్మరాజుని చంపితే దోషం రాకుండా ఏం చేస్తే చంపినట్టు అవుతుందో అలా ధర్మరాజు గారిని నింద చేసేశావు. నిన్ను నువ్వు చంపేసుకోవాలంటే నిన్ను నువ్వు పొగిడేసుకుంటే సరిపోతుంది. పొగిడేసుకున్నావు, ఆ కత్తి లోపల పెట్టి. ఇప్పుడు కత్తి లోపల పెట్టేశాడు. ధర్మరాజు గారి పాదాల మీద పడి నమస్కారం చేసి, అన్నయ్య ఆజ్ఞాపించు, ఆలస్యం చేయకు, నేను నీ భృత్యుణ్ణి కింకరుణ్ణి, వెళ్ళి కర్ణ సంహారం చేయమని ఆజ్ఞాపించు, కర్ణుణ్ణి చంపి నీ మ్రోలకు వస్తానన్నయ్య. కూర్చున్న ధర్మరాజు గారు ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు కదా. ఆయన లేచి ఏవో తన వస్తువులు 4 సంచిలో పడేసుకుని బయలుదేరాడు. బయలుదేరితే కృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు. అంటే, విన్నావు కదా కృష్ణ, మనసులో లేని మాట బయటికి వస్తుందా? నా వల్లనే కదా ఈ నలుగురికి ఇన్ని కష్టాలు వచ్చాయి, నా వల్లనే కదా ద్రౌపదీదేవికి అన్ని కష్టాలు వచ్చాయి. నిజమే కదా, నేను కదా జూదం ఆడింది, నేను కదా పందెం వేసింది, నేను కదా అరణ్యవాసం అజ్ఞాతవాసాలకి ఒప్పుకున్నది. అన్నిటినీ మించి ఇంకొకటి కూడా నిజం కదా, నాకు కర్ణుడి ముందు ఆయుధం పట్టుకుని నిలబడగలిగినటువంటి సమర్థత లేదు అని నిరూపణం అయిపోయింది కదా.
కర్ణుడు బాణములతో కొట్టి నన్ను ఓడించి తరివి కొడితే కదా శిబిరానికి వచ్చేసాను. శత్రువు ముందు నిలబడలేక వెన్నిచ్చి పారిపోయి ఇచ్చినవాడు రేపు ప్రభుత్వం నడుపుతానని సింహాసనం మీద కూర్చుంటే ప్రజలు నవ్వరా? నాకెందుకయా సామ్రాజ్యం? యుద్ధం చేస్తున్నవాడు ఎవరు? భీముడు, నేను కాదుగా. అందుకని వాళ్ళ నలుగురిని యుద్ధం చేయమనండి, వాళ్ళు గెలుస్తారు తప్పకుండా. గెలిచిన తరువాత నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను. భీముడికి పట్టాభిషేకం చెయ్యి తప్ప నాకెందుకు? అయోగ్యుణ్ణి, ఏ విధంగానూ కూడా యోగ్యత కలవాడను కాను. అందుకని కృష్ణ, నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను, నేను ఇక యుద్ధానికి రాను, తపస్సు చేసుకుంటాను, అక్కడే ఏదో కాలం గడిపేసి పొందవలసినటువంటి స్థానాన్ని పొందేస్తాను అన్నాడు. అనేటప్పటికీ కృష్ణ పరమాత్మ లేచి వచ్చి, ధర్మరాజా నీకు తెలుసు కదా ఇదంతా ఎందుకు నడిచిందో? కావాలని నిన్నెవరూ అనలేదు కదా, ఏదో ప్రతిజ్ఞలు నిలబడడం కోసం కదా ఆ మాట అన్నాడు. నిజంగా నీ మీద కోపం ఉండే అన్న మాటలు కావు కదా. ఇందులో ఉన్నటువంటి మర్మాన్ని గుర్తెరుగు, ఆ మాటలు చెవిలోకి దూరనివ్వద్దు అని అర్జునుడు నిన్ను ప్రార్థన చేశాడు కదా. అన్నయ్య నేను శరీరం అయితే నువ్వు నా ప్రాణాని అన్నయ్య అని చెప్పాడు కదా. అక్కడతో వదిలిపెట్టేసి ఏ కర్ణుడు నిన్ను బాణముల చేత కొట్టి ఓడించడం చేత ఇంత ఖేదపడి బాధపడ్డావో ఆ కర్ణుణ్ణి సంహరించి తిరిగి రారా అని చెప్పి నిండు మనస్సుతో అర్జునుణ్ణి ఆశీర్వచనించి నేను సారథ్యం చేస్తా. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.